కొన్ని అస్థి పంజరాలు కుప్పలు కుప్పలుగా వేసున్న దృశ్యాన్ని చూపించాడు. ఈ దేవుని సేవకుడు చూస్తున్నాడు. అస్థి పంజరాలు కుప్పలుగా ఉన్న ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత, బాబు ఏంటయ్యా పరిస్థితి అని అడిగితే, ఆ యవనస్తుడు చెప్పాడు, నేను మనుషులు తినేవాడినండి అన్నాడు. ఆమె క్యానిబాల్, భయంకరంగా మనిషి మాంసాన్ని రుచి మరిగి మనిషి రక్తాన్ని త్రాగడానికి అలవాటు పడిన దౌర్భాగ్యుడు నేను. నాలాంటోను కూడా యేసుప్రభు కాపాడతారా? నాలాంటోను యేసుప్రభు రక్షిస్తాడా అని అడిగితే, ఆ దేవుని సేవకుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నా యేసయ్య రక్తం రక్షించలేనంత పాపి ఇప్పటిదాకా భూమి మీద పుట్టలేదు, పుట్టబోడు కూడా అన్నాడు. దేవునామాను స్తోత్రం కలుగును గాక. The blood of Jesus can cleanse any person. ఎలాంటి వ్యక్తినైనా నా యేసయ్య రక్తం కడగగలదో. నీవు నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడితే, ఆయన చేతిలో పెట్టి నీ జీవితాన్ని ఉన్నతమైన విధానంలో వాడబడ్డానికి నువ్వు ఇష్టపడితే, నా దేవుడు తన రక్తంతో నిన్ను కడిగి వాడుకోగలడని చెబితే, ఆ యవనస్తుడు అప్పుడే తన మోకాళ్ళ మీదకి వచ్చి ప్రభువుకి తన జీవితాన్ని అప్పగించాడు. మై డియర్ ఫ్రెండ్స్, గత జీవితాన్ని బట్టి బాధపడకండి, గత జీవితాన్ని బట్టి కృంగిపోకండి, గత జీవితం దౌర్భాగ్యమని చెప్పి విచారపడకండి. దేవుడు నన్ను క్షమించడేమో, ఆయన నన్ను తన యొక్క చేతుల్లోనికి అంగీకరించడేమోనన్న అనుమానం మీలో ఉండాల్సిన అవసరం లేదు. God's love is still available for you and for me. దేవుని ప్రేమ ఎప్పుడూ మనకు అందుబాటులోనే ఉంది, అవైలబుల్గా ఉంది. కనుక ఆ ప్రేమలో మన జీవితాన్ని ఉంచుకోగలిగితే అంతకన్నా ఆశీర్వాదం మరొకటి